రైట్, ఇప్పటికే మామునూరులో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అది 1800 మీటర్ల పొడవైన రన్వే కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది అదే ప్రస్తుతం ఉన్న రన్వే. ఇది 1800 మీటర్ల పొడవైన రన్వే. అయితే ఇది క్లియర్గా మనం చూస్తున్నాం కదా, ఎందుకు పనికి రాకుండా తయారైంది. పూర్తిగా రోడ్ అంతా ఎట్లా ఉందో చూడండి ఒకసారి. రన్వే, ఆ రన్వే పైన పొదలు మొత్తం మొలిచాయనంటే ఇక్కడ మెయింటెనెన్స్ జీరో అని చెప్పాలి. దాని పరిస్థితి ఏంటో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన విజువల్స్ ఈ రన్వేకి సంబంధించింది. ఇది 1800 మీటర్లు ఉంటుంది. సో ఈ మామునూరు ఎయిర్పోర్ట్ని ప్రస్తుతం హెలిప్యాడ్ కింద వాడుతున్నారు. హెలిప్యాడ్ అంటే మనకి ఎప్పుడైనా ముఖ్యమంత్రులు లేదా ప్రధానమంత్రులు ప్రముఖులు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ హెలికాప్టర్ దిగుతుంది. సో హెలిప్యాడ్ల కోసం దాన్ని వాడుతున్నారు తప్ప రన్వేకి మాత్రం ఇంకా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, అందుకే అట్లా ఉంది. బట్ మరికొన్ని నెలల్లోనే దీని రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ఎస్, ఇక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కట్టబోయే తొలి ఫేజ్ టెర్మినల్ ఒకసారి వీడియో వల్ల చూద్దాం మనం. ఇది ఫేజ్ 1లో నిర్మించే టెర్మినల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కడుతోంది. సో మొత్తం 203 కోట్లతో ఈ టెర్మినల్ అండ్ రన్వేని నిర్మించబోతున్నారు. ఈ నెల 23న మామునూరు విమానాశ్రయ స్థలంలోనే ఈ ప్రీ బిడ్ మీటింగ్ జరగబోతోంది. రైట్, ఇక 3Dలో ఒకసారి మనం చూద్దాం. 3Dలో కనిపిస్తున్న టెర్మినల్ ఫోటో ఒకసారి చూడండి. చాలా క్లియర్గా ఫేజ్ 1లో నిర్మించే టెర్మినల్ ఇదే. మనం 3Dలో మీకు చూపిస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. సో డిపార్చర్ అండ్ అరైవల్ సెక్షన్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో ఇది డిపార్చర్ సెక్షన్ అండ్ ఇది అరైవల్ సెక్షన్. ఇది ఇక్కడ విమానాలు ఆగే స్థలం, అదేవిధంగా ట్యాక్సీ రూట్, అక్కడ నుంచి రన్వే పైకి రూట్లను కూడా ఈ తొలి ఫేజ్లోనే మొత్తం నిర్మించబోతున్నారు. ఇక్కడ క్లియర్గా మనకు 3D పిక్చర్లో కనిపిస్తోంది. ఇక మరో ఫోటో మనం ఒకటి చూడబోతున్నాం. అది టోటల్ పిక్చర్. టోటల్ పిక్చర్ సంబంధించి మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఎయిర్పోర్ట్ పూర్తి నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఇది ఇందులో క్లియర్గా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతిపాదిత 2500 మీటర్ల రన్వే. ఇది ఇంతకుముందు మనం చూసాం 1800 మీటర్ల రన్వే, అది చూసాం కదా. సో దాన్ని పొడిగించి అండ్ ఆధునీకరించి పునర్నిర్మించి దాన్ని 2500 మీటర్ల రన్వేగా మార్చబోతున్నారు. అది ఇక వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎయిర్పోర్ట్ని తన హయాంలోనే పూర్తి చేయాలని చాలా దూకుడుగా ఉన్నారు. అందుకే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ డైరెక్షన్లో పలుమార్లు కేంద్ర మంత్రుల్ని ఎయిర్పోర్ట్ అథారిటీని కలిసి అనుమతులు నిధులు తెచ్చుకున్నారు. ఇప్పుడు 203 కోట్ల 49 లక్షలతో తొలి ఫేజ్ నిర్మాణం కోసం టెండర్ నోటీస్ ఇచ్చింది ఎయిర్పోర్ట్ అథారిటీ. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 15 నెలలు టార్గెట్ పెట్టింది. దీంతో త్వరలోనే పూర్తి డిపిఆర్ రెడీ చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నారు. ఓరుగల్లు వాసుల తెలంగాణ ప్రజల కళ నెరవేర్చబోతున్నారు.